హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను పప్పుచారు చేద్దాం అనుకుంటున్నాను. ములక్కాయ వేసి ఎలా చేస్తాను అనేది చూపిస్తా చూడండి. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు 1.5 కప్ అంటే టీ కప్తో 1.5 కప్ వేసుకొని పప్పు నానబెట్టుకున్నాను. దాంతోపాటు 2 పచ్చిమిరపకాయలు 2 టమాటాలు వేసుకున్నాను పప్పుచారు కోసము. ఇప్పుడు ఇది ఉడికించుకోవడానికి అని చెప్పి పొయ్యి మీద పెట్టాను. మామూలుగా అయితే తీద్దాం అనుకోలేదు, సరే మీకు చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పి, మీకు యూజ్ అవుతుందిలే అని చెప్పి. ఫ్రెండ్స్, గంజి కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. పప్పు, వాటర్, గంజి 2 కలిపి. అండ్ ఇప్పుడు ఇందులోకి వేసుకునేది కరివేపాకు కొద్దిగా, మిగతాది తాలింపులు వేసుకుంటాను. ఉల్లిపాయ 1 వేసేస్తున్నాను. ఇది ఉంది కదా, ఇది తాలింపులోకి. అండ్ ఇట్లా నొక్కి చూసుకుంటే నొక్కుపోతుంది అనుకుంటే మనకి ములక్కాయ ఉడికినట్టు. మీరు వేడి మీద పట్టుకోలేను అనుకుంటే ఏం చేస్తారంటే ఇట్లా స్పూన్ తీసుకొని ఇట్లా నొక్కి చూడండి. ఇట్లా నొక్కి చూస్తే నొక్కుపోతుంది అనుకుంటే ములక్కాయ ఉడికిపోయినట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇంతే. ఒకసారి ఉప్పు అవి చూసుకొని ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడైనా వేసేసుకోవచ్చు, వేడి మీద కరిగిపోతుంది ఉప్పు అనేది. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.